డైరెక్టర్ కృష్ణవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన ఆయన ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. చివరగా రంగమార్తాండ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఓ ఇంటర్వ్యూలో తన భార్య అగ్రనటి రమ్యకృష్ణకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రమ్యకృష్ణ నటనతో పాటు ఆమె వ్యక్తిత్వం, కుటుంబ జీవితం, అలాగే వారి దాంపత్యంపై వచ్చిన పుకార్ల గురించి ఆయన వివరించారు. కృష్ణవంశీ మాట్లాడుతూ ప్రతి డైరెక్టర్ కు ఒక ఫేవరెట్ హీరోయిన్ ఉంటుందని, అయితే తాను పనిచేసిన హీరోయిన్లందరూ తనకు ఫేవరెట్ అని, వారందరూ దేవకన్యలే అని అన్నారు. రమ్యకృష్ణను చూసినప్పుడు ఆమె గొప్ప నటి అని తనకు తెలుసని, అయితే రంగమార్తాండ సినిమాలో ఆమెతో పనిచేస్తున్నప్పుడు ఆమె గొప్ప నటి అనేది మరింత అర్థమైందని కృష్ణవంశీ వెల్లడించారు. బాహుబలిలోని శివగామి పాత్రకు స్క్రిప్ట్, డైలాగులు, స్టేజింగ్ వంటి బ్రహ్మాండమైన సపోర్ట్ ఉందని, అయితే రంగమార్తాండాలో ఆమె కేవలం కళ్లతోనే అద్భుతమైన నటనను ప్రదర్శించారని ఆయన అన్నారు. నరసింహలోని నీలాంబరి, బాహుబలిలోని శివగామి పాత్రలు ఒకే ఎత్తైతే రంగమార్తాండలో ఆమె పాత్ర ఇంకో ఎక్స్ట్రీమ్ అని కూడా ప్రశంసించారు. రమ్యకృష్ణ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఆమె చాలా సరదాగా ఉండే వ్యక్తి అని, చాలా తెలివైనదని, చురుకైనదని పేర్కొన్నారు. ఆమె ఒక డివైన్ చైల్డ్ అని కూడా అన్నారు. రమ్యకృష్ణకు వంట అంటే చాలా ఇష్టమని, షూటింగ్ టైంలో కూడా లంచ్ బ్రేక్లో క్యారవెన్లో 2-3 కూరలు, రకరకాల రసాలు వండుకుంటుందని కూడా తెలిపారు. ఈ మధ్య రమ్యకృష్ణ, కృష్ణవంశీ విడిపోయారంటూ వచ్చిన పుకార్లపై స్పందిస్తూ తామిద్దరం ఆ వార్తలపై పగలబడి నవ్వుకున్నామని కూడా అన్నారు. ఈ పుకార్లకు ప్రధాన కారణం వాళ్ళిద్దరూ కలిసి ఎక్కువగా అంటే పబ్లిక్ కి కనిపించకపోవడం, అలాగే రమ్యకృష్ణ చెన్నైలో, ఆయన హైదరాబాద్లో ఉండటమే కారణమని కూడా ఆయన అన్నారు.